राजराजेश्वर स्वामी देवता प्रीत्यर्थम आश्रित भक्तजनानां सौकर्यार्थं शीघ्रदर्शन प्रारंभोत्सवाख्यं कर्म करिष्ये। ओम स्वस्ति इंद्र वृद्धश्रवाः स्वस्ति पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो वरिष्ठनेमिः स्वस्ति न बृहस्पतिः ददातु। शन्नामि वदिष्यामि या फलनीर्या बला पुष्पाय च पुष्पिणी बृहस्पति प्रचोदयास्तारा मन्दन् भगोहसः पुत्र पौत्र प्रवर्धन तस्मात् स्वमे च मदश्चान्यं प्रयच्छ मे गन्धारयता वायं मुहूर्तोऽस्तु। चंद्रापूर महाराष्ट्र। चंद्रपूर डिस्ट्रिक्ट महाराष्ट्र। चंद्रपूर डिस्ट्रिक्ट हर 6 महीने में देखा कुलदेव महाराज मेनी पीपल महाराष्ट्र के आते हैं। बहुत पीपल आते हैं आपका राजराजेश्वर प्रसन्न बहुत अच्छा काम किए। एंट्री 300 रुपये का करके बहुत अच्छा काम किया। हम इतने लंबे दूर से आते 6-6 घंटे का रहने हमारा बहुत अच्छा काम किया आपने कि 300 रुपये का टिकट निकाल के बहुत राजराजेश्वर प्रसन्न। हम लोग यहाँ पे महाराष्ट्र से आए हैं। महाराष्ट्र से यहाँ पे आने के लिए हमको 6-7 घंटा लगता है और यहाँ पे श्रावण सोमवार होने की वजह से 6 से 7 घंटा लाइन में खड़ा कर रहना पड़ता है। बाद में दर्शन होता है। लेकिन हमारे जो MLA साहब है आदित्य साहब उन्होंने बहुत अच्छा ब्रेक दर्शन का डिसीजन लिए हैं। यहाँ से अब हम लोगों को बहुत अच्छा हो जाएगा। 300 रुपये में हमको 15-20 मिनट में दर्शन हो जाएगा। उसके वजह से हमारा 6-7 घंटा बच जाएगा। बहुत बहुत धन्यवाद। महाराष्ट्र चंद्रपुर लक्ष्मीनगर मूल रोड चंद्रपुर से आहे। आम्ही महाराष्ट्रामधून आलो आहे। आमच्यासाठी छान व्यवस्था केलेली आहे। धन्यवाद। MLA साहेबांनी छान व्यवस्था केलेली आहे। धन्यवाद। आदिलाबाद వచ్చినట్టు సారు దీపక్ ఆదిలాబాద్ నుండి ఎంతమంది వచ్చినాము? 5 రోజులు బ్రేక్ దర్శనం మహారాష్ట్ర చంద్రపూర్ ఆదిలాబాద్. ఓకే నేను టికెట్స్ మనకేనా మార్కెట్ టికెట్ లేవి. ఓకే ఇవర్ మీకు 20 పైసలు బ్రేక్ దర్శన్ టికెట్లు కొను. వెళ్ళండి అట్లా తిరిగిరండి. पार्वती राजराजेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद गजगर्णिकाय नमः। ओम विकटाय नमः। ओम गणाधिपाय नमः। गणाध्यक्षाय नमः। ओम गजाननाय नमः। उत्पलरणाय नमः। संकटे पावाना निर्वाणी रक्षामातरवरमन्दारा जय मंगलमूर्ति दर्शनमात्रे नमस्यदा शंभवे नमो नमः शंभवे 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 शंभवे
महेस्कराय शंकराय महेस्कराय महेस्कराय शंकराय शंकराय महेस्कराय शंकराय महेस्कराय 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 नमः महेस्कराय मयाकराय కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోరిన కోరికలను తీర్చే పేదల పెన్నిది రాజన్నను దర్శించుకుంటే మా కష్టాలన్నీ తీరునని భావించే భక్తులకు మరో సౌకర్యం శీఘ్రంగా దర్శనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యము ఇప్పటికే తిరుమలలో యాదగిరిగుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒకమారు 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాలకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒకమారు ఉదయం గంట సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఒకరికి టికెట్ 300 రూపాయల రుసుమును ఇదే లైన్లో కోడెను భారతదేశంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఈ రాజన్న దేవాలయంలో కోడెను సమర్పించడం స్వామివారికి ఆనవాయితుంది. బ్రేక్ దర్శనం వెళ్ళేవారు కోడెను స్వామివారికి కట్టేయాలనేటువంటి వారికి కూడా 500 రూపాయల టికెట్ కూడా వెసులుబాటును ఈ బ్రేక్ దర్శనం వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల మీరు అందరూ కూడా గమనించారు, చూసిండ్రు. వేముల రాజన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఈరోజు మొదటి బ్రేక్ దర్శనంలో మహారాష్ట్రకు సంబంధించి చంద్రాపూర్ భక్తులు కూడా రావడం జరిగింది. అటువైపు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి శీఘ్రతరంగా దర్శనాన్ని కల్పించడంతో పాటు పరిశుభ్రతను పాటించేటువంటి కార్యక్రమాన్ని వసతి మంచినీటికి ఇబ్బంది కూడా చూసే కార్యక్రమాన్ని కూడా దేవాలయం పక్షాన చేస్తూ ఇక్కడ ఈవో గారు నూతనంగా వచ్చిండ్రు. ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమర్థవంతంగా దేవాలయకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో శ్రావణ మాసం ప్రారంభం సోమవారం నాడే ఈ కార్యక్రమం అమలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయాన్ని అభివృద్ధిపరచాలని చెప్పని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నీటి మూటలైన వేళ ఆనాటి వారి అభివృద్ధి ఆనాటి వారి ప్రభుత్వ అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు రాజన్న భక్తులు మాకు అవకాశం ఇచ్చిన తదుపరి గెలిచిన మొదటి నెలలోని వీటీడీ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి వీటీడీకి వచ్చినటువంటి 20 కోట్లు వెళ్ళిపోయి మళ్ళీపోయి రావనుకున్నటువంటి కూడా 20 కోట్ల రూపాయలు అప్పుడు మంజూరు చేసి బడ్జెట్ పద్దులో ఎవరు ఊహించని విధంగా 24-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, గౌరవ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, కొండ ప్రభాకర్ గారి సహకారంతో 50 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది. ఈ నిధులతోటి ప్రధానంగా ఆలయ విస్తీరణ, ఎందుకంటే నానాటికి పెరిగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ విస్తీర్ణాన్ని కావింపజేసి వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఆధ్యాత్మిక చింతనలో ఓ భక్తి భావంతో స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించడం కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన దానికి అనుగుణంగా మేము ముందుకు సాగుతాం అన్నమాట. తదుపరి వసతికి సంబంధించినటువంటి గదులకు సంబంధించిన అంశం కానీ, త్రాగునీటికి సంబంధించిన సమస్య కానీ, ఫ్యూలర్కి సంబంధించిన సమస్య కానీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా మేము పనిచేస్తూ సేవ చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం 18వ తారీఖు 6వ నెల జూన్ 2015వ సంవత్సరంలో
అప్పటి ముఖ్యమంత్రి గారు నా లగ్గం ఇక్కడే అయిందని చెప్పని ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో పెడతా అని చెప్పిన సందర్భంలో రాజన్న భక్తులంగా హర్షించడం, ఈ ప్రాంత వాసులంగా హర్షించడం, ప్రతి బడ్జెట్లో చూసేవాళ్ళం, వినేవాళ్ళం ఈ బడ్జెట్లోనన్నా రాజన్న దేవాలయం సంబంధించిన నిధులు వస్తాయేమని. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం, రంగురంగుల బ్రోచర్లలో చూపినటువంటి అభివృద్ధి తప్ప, రంగురంగుల వీడియోలో చూపిన అభివృద్ధి తప్ప మరొకటి కాదని అనేక మార్లు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు ఆ దేవుడు ఆశీస్సులు, ఆ రాజన్న ఆశీస్సులు ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని మేము ఏనాడు బడ్జెట్లో రాజన్న దేవాలయం నిర్మిస్తామని ఎక్కడ చెప్పకున్నప్పటికీ మా బాధ్యతగా రాజన్న దేవాలయం గతంలో 2 మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి సేవా భావంతో, బాగా అవగాహనతోటి వాళ్ళు చేయని పని మనం తప్పనిసరిగా చూపించాలని చెప్పండి. ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, వీటీడీకు 20 కోట్లు వచ్చి మళ్ళీ పోయి ఇక తిరిగి రావనుకున్నవి 20 కోట్లు తీసుకురాగలిగి. గత ప్రభుత్వం ఈ దేవాలయం నుంచి 6 కోట్లను ఇతర దేవాలయానికి కామరిని తరలించే ప్రయత్నం చేసింది తప్ప ఈ దేవాలయం నిధులు తీసుకురావాలనే ఆలోచన రాలే ఆ ప్రభుత్వం. కానీ ఈరోజు మేము అసలు ఆ ప్రభుత్వం బడ్జెట్లో పెడతాను పెట్టలేదు. మేము మొన్నటి 24-25 సంవత్సరం బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధి కోసం పెట్టినామంటే ఈరోజు మా కమిట్మెంట్ను, లేదా ఆ దేవుడు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రాంత ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నమాట సందర్భంగా గమనించాలని చెప్పని ఈ ప్రాంత రాజన్న భక్తులు ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతూ, రాబో రోజుల్లో మరిన్ని నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నటువంటి మాటకు అనుగుణంగా ఈ డబ్బులు రావడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పెద్దలు శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయి. త్వరలోనే దేవాదాయ సంబంధించినటువంటి అధికారులు రావడం జరుగుతుంది. ఈ అంచనాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ సంబంధించినటువంటి పైన చర్చ జరిగి ఆలయ విస్తరణ చేపడతామని సందర్భంగా చెబుతూ, ఇటీవలని శృంగేరి పీఠాన్ని కూడా వెళ్ళడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో ఏ అభివృద్ధి జరపాలన్నా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి వారికి చూచాయిగా ఈ ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోవడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఉండరు. మా దేవాదాయ శాఖ మార్చులు కంకణబద్దులని చెప్పడం తప్పనిసరిగా శుభం. ముందుకు వెళ్ళండి. మీరు ఏదైతే పనులు చేసేటువంటి దానికి సంబంధించిన మ్యాప్లతో తిరిగి మళ్ళీ ఒకసారి రండి. ఆ రోజు మనం కూర్చొని చర్చించుకొని ఏదన్నా అటు ఇటు కూడా సరి చేసుకొని పనులు ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ఈ వారం 10 రోజుల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వెళ్ళి వచ్చే లోపలనే అంచనాలను కూడా ఈ 50 కోట్లతో ఆలయ విస్తరణ సంబంధించినటువంటి దానిపైన స్థపతిని ఆగమ శాస్త్ర ప్రకారం ఈరోజు చర్చలు జరిపి వారి ద్వారా రూపం తీసుకొని వచ్చి ఆ తదుపరి శృంగేరికి వెళ్ళి రావడంతో పనులు ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. వేగంగా పనులు ప్రారంభం చేసి వచ్చేటువంటి భక్తులకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి, ఎలాంటి అవంతరాలు లేకుండా ఆధ్యాత్మిక చిత్తను ఉట్టిపడేలా ఆలయం లోపల మరి విస్తరణ చేసేటువంటి క్రమాన్ని ఉంటుందన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. वजह से हमको आज 300 रुपये का टिकट हमारे साथ लेकर दर्शन हो गए हमारे. बहुत अच्छी बात हुई. हम महाराष्ट्र से 6-6 घंटे लाइन लगते थे यहाँ पे, हमारे बहुत प्रॉब्लम होता था. लेकिन आज आमदार साहब ने चालू करा. बहुत ब्रेकिंग दर्शन है. बहुत अच्छा काम किया उन्होंने. बहुत बढ़िया. राज राजेश.